సాధారణంగా చంద్రగ్రహణం రోజున ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు. మనందరికీ తెలిసిందే, ఏ గ్రహణం వచ్చినా కూడా ఆలయాలను మూసివేస్తారు. కానీ కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ యథావిధిగా తెరిచే ఉంటాయి. అలాంటి ఒక 5 ఆలయాల గురించి ఒకసారి ఇప్పుడు మనం పూర్తిగా వాటి వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటిది శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇక్కడ ఎటువంటి గ్రహణ దోషాలు ఉండవు. ఈ గుడి ఓపెన్ చేసే ఉంటుంది. ఈరోజు పరమశివుడు వాయులింగంలో వెలిశాడు. ఇక్కడ రాహుకేతువుల పూజలు నిత్యం నిర్వహిస్తుంటారు. గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకంగా వ్రతాలను ఆచరిస్తారు. సూర్యగ్రహణము అయినా చంద్రగ్రహణం అయినా ఇక్కడ యథాతథంగా నిత్య పూజలు కూడా కొనసాగుతాయి. ఇక ఈ గుడి తర్వాత మరొక గుడి బిహార్లోని గయాలో కూడా అక్కడ ఉన్నటువంటి విష్ణుపాద దేవాలయం పిండ ప్రధానానికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం సూర్య చంద్ర గ్రహణాల సమయంలో కూడా తెరిచే ఉంటుంది ఎప్పటికీ. సో గ్రహణ కాలంలో ఇక్కడ పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూర్వీకులకు పిండ ప్రదానం చేసి విష్ణువు పాదాలకు నమస్కరించడము ఇక్కడ ప్రత్యేకత. అండ్ ఇక మూడో ఆలయం విషయానికి వస్తే మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడి దేవాలయం శైవ భక్తులకు పవిత్ర స్థలం ఇది. ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. భక్తులు ఎటువంటి ఆంక్షలు లేకుండా దర్శనం చేసుకోవచ్చు. పూజ హారతి సమయాలలో మాత్రం చిన్నపాటి మార్పులు చేస్తూ ఉంటారు గ్రహణ సమయంలో. అండ్ అలాగే ఇంకొక ఆలయం రాజస్థాన్లోని బికనీర్లో ఉన్నటువంటి లక్ష్మీనాథ్ దేవాలయం. ఇక్కడ కూడా గ్రహణ సమయంలో ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఒకసారి గ్రహణం సమయంలో పూజారులు ఆలయం తలుపులు మూసి నైవేద్యం సమర్పించలేదు. లక్ష్మీనాథుడు ఒక పిల్లవాడి రూపంలో బయటకు వచ్చాడట. ఆలయం ఎదుట ఉన్న ఓ దుకాణదారుడికి తన ఆకలి గురించి చెప్పాడట. కాలి కడియాన్ని దుకాణదారుడికి ఇచ్చి పదార్థాలు తిని ఆకలి తీర్చుకున్నాడట. మరుసటి రోజు ఆలయంలో విగ్రహం కాలికి ఉన్న కడియం కనిపించకపోవడంతో దుకాణదారుడు పూజారులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పటి నుంచి ఈ ఆలయం గ్రహణ సమయంలో కూడా మూసివేయరు, నైవేద్యం కూడా సమర్పించడం ఆపరు. ఇంకొకటి చివరిగా కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్నటువంటి తిరువార్పు కృష్ణ దేవాలయం. ఇక్కడ కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది ఈ ఆలయం కూడా. ఈ గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేసి నైవేద్యం ఇవ్వకపోతే శ్రీకృష్ణుడి విగ్రహం బలహీనపడుతుందని ఇక్కడ ఒక నమ్మకం ఉంది. ఒకసారి ఆలయం మూసినప్పుడు మరుసటి రోజు విగ్రహం బలహీనపడడంతో అప్పటి నుంచి ఈ ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేయడం పూర్తిగా ఆపేశారు. ఇక్కడ కూడా ఓపెన్గా ఉంటుంది ఈరోజు గ్రహణ సమయంలో. అక్కడ కూడా రెగ్యులర్గానే దర్శనాలు కూడా కొనసాగుతుంటాయి. సో ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలలో ప్రముఖ ఆలయాలు ఈరోజు గ్రహణ కారణంగా మూసివేయబడుతుండగా ఈ యొక్క 5 ఆలయాలు మాత్రము ఈ గ్రహణ సమయంలో కూడా పూర్తిగా ఓపెన్ చేసే ఉంటాయి. ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఈ యొక్క ఆలయాలను దర్శనం కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.